2020లో ఇల్లు కట్టుకొని జొన్నాయి గుంటకు వచ్చాను సార్. అతను ఎదురుగుండా ఉండే గొడ్డేటి హనుమంతరావు ఫుల్ తాగుబోతు. 20 సంవత్సరాల నుంచి అక్కడ ఆడవాళ్ళందరినీ అట్టే బెదిరించి తాగి కొడతా ఉన్నాడు. మాకు తెలియదు సార్, కొత్తగా ఇల్లు తీసుకున్నాం. నా మీద ఇది ఫస్ట్లో రాగానే టబాసులు పెట్టి నన్ను కాల్చి మళ్ళీ గొడవ పెట్టుకొని బ్రాందీ బాటిల్ ఇసిరేసి మా ఇంట్లో రచ్చ చేసి 2 కేసులు పెట్టాను సార్. ఆడవాళ్ళం కలిసి కూడా ఒక కేసు పెట్టాను సార్. ఒక కేసు డబ్బులు కట్టి వెనక్కి తీసుకున్నాడు, ఇంకో కేసు నడుస్తుంది సార్. ఆ కక్షితో ఈరోజు నేను హైదరాబాద్ పండగకు వచ్చాను. మా వారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు. మేము 2 నెలల నుంచి ఆడే ఉన్నాము. సంక్రాంతి అని వచ్చాను సార్ ఊరికి. ఈరోజు నేను చంపేస్తాను, బతుకుని ఇదే లాస్ట్ రోజు అని తాగేసి ఇంట్లోకి దూకి వాళ్ళ అమ్మ, కొడుకు, వాళ్ళ భార్య అందరూ 4 కలిసి నన్ను చంపేదాన్ని నిర్ణయించుకున్నారు సార్. అతన్ని లోపలికి పంపించి కత్తితో నరికి, అతను వైసీపీ నాయకుడు మహేంద్ర ఉన్నారు కదా సార్, జనగల్ల మహేంద్ర, ఆయనకి సపోర్ట్ సార్. నన్ను చాలాసార్లు కేసులు పెట్టనీకుండా చేశాడు సార్ ఆయన. ఇది నరకడానికి కూడా వాళ్ళ సపోర్ట్ చూసుకునే నరికాడు సార్ అతని వల్లే సార్ ఇదంతా జరిగింది. లేకపోతే ఈరోజు ఇంట్లోకి వచ్చి మరీ దౌర్జన్యంగా లాక్కుపోయి నన్ను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి మరీ నరికాడు సార్ కత్తితో. చాలా వేధింపులకు గురవుతున్నాను సార్. నేను అసలు ఉండలేకపోతున్నాను ఆ ఇంట్లో. ఇల్లు కొనుక్కున్న కాడి నుంచి నేను భయభ్రాంతుల్లో పోయినాను సార్. నన్ను ఈరోజు కూడా 6 సార్లు చంపేస్తాను కత్తి తీసుకొని. ఆ 4 ఫ్యామిలీ సార్, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు పక్కన. అందరు కలిసి నన్ను చంపేసేదాన్ని నిర్ణయించుకున్నారు సార్. ఈరోజు పండగ పూట ఈరోజు ఆ సపోర్ట్ చూసుకొని ఈరోజు నన్ను చంపేయాలనుకున్నారు సార్. కత్తితో నరికేశాడు. ఇంకొద్దిసేపు అయితే చంపేసేవాడు. జనాలు అందరూ వచ్చేసారు, ఇల్లు పక్కన వాళ్ళు చూసి పారిపోయాడు సార్. నేను చాలా రోజులు బతకాను సార్. వాళ్ళ చంపేస్తారు సార్ నన్ను. 6 సార్లు అన్నాడు చంపేస్తానని. మహేంద్ర సపోర్ట్, జనగల్ల మహేంద్ర సపోర్ట్ చూసుకొని నన్ను చంపడానికి సిద్ధపడ్డారు సార్ వాళ్ళు. ఇది నేను కేసు పెట్టడం 3 కాదు సార్, 2 సార్లు జరిగింది. ఇట్లా చేశారు సార్. కేసు ఎక్కడ పెట్టారమ్మా? సార్ ఇక్కడే 1 టౌన్లో పెట్టాను సార్ 2 సార్లు. ఒకసారి ఏమో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు కోర్టులో నుంచి. రెండోసారి ఏమో వాళ్ళ కొడుకు అతను బ్రాందీ బాటలు ఇసిరేసి రచ్చ 6 మంది ఇళ్లలో నాకు సాక్ష్యం చెప్పారని 6 మంది ఇళ్లలో బ్రాందీ బాటలు వేసి ఆ కేసు నడుస్తుంది సార్ ఇప్పుడు కోర్టులో. నువ్వు మళ్ళీ ఆ కేసు పెడతావా అని చెప్పి నన్ను చంపేయడానికి ఫ్యామిలీ వచ్చారు సార్. ఈరోజు నన్ను చంపేసిండే వాళ్ళు సార్. నేను బతకలేను. మీ మీద దాడి చేసిన ఆయన పేరేందమ్మా? గొడ్డేటి హనుమంతరావు. ఎంతమంది వచ్చారు? 4. వాళ్ళ భార్య, అమ్మ, కొడుకు, అతను. గొడ్డేటి హనుమంతరావు సార్.